రియోలో రజతం గెలిచిన పివి సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. ఫైనల్లో పోరాడి ఓడిన తెలుగు అమ్మాయికి అభినందనల వెల్లువ కొనసాగింది. ట్విట్టర్లో దేశం తరపున రజతం సాధించినందుకు అభినందనలు అంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ తో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, క్రీడాకారులు కంగ్రాట్స్ చెప్పారు. పివి సింధుతో పాటు కోచ్ గోపీచంద్ను కూడా పొగడ్తలతో ముంచెత్తారు పలువురు ప్రముఖులు. సింధు మెడల్ గెలవడం తమకు ఎంతో సంతోషంగా ఉందంటున్నారు పేరెంట్స్. సింధు మెడల్ గెలవడం కోసం ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పారు. We are very happy the performance which she has exhibited. Of course, Carolina has played an excellent game and she truly deserves the championship gold medal. However, we assure you that under the guidance of her coach, in the coming years, Sindhu will definitely perform well and keeps the hopes of all the Indians high. She definitely won the hearts of all the Indians. She is the youngest women player to win silver medal. So we are happy, but we congratulate Merin. She played extraordinary game today. ఒలింపిక్స్ తో సింధు రజతం సాధించడంతో పలువురు నేతలు నగదు బహుమతులు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,00,000 నజరానా ఇచ్చింది. బ్యాడ్మింటన్ సమాఖ్య బాయ్ కూడా సింధుకు 50 లక్షలతో పాటు కోచ్ గోపీచంద్కు 10 లక్షలు ఇస్తామని తెలిపింది. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సింధుకు 50 లక్షల రివార్డును ప్రకటించింది. రజతం గెలుచుకొని త్వరలో రాష్ట్రానికి రానున్న సింధును ఘనంగా సత్కరించేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. దీంతో పాటు సింధుకు గ్రాండ్ గా వెల్కమ్ చెబుతామన్నారు మంత్రి కేటీఆర్. సింధు రజతం గెలవడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు. ఈ రోజు మన పేరు నిలబెట్టిన సాక్షి మాలిక్ కానీ, అదే రకంగా ఈరోజు సింధు కానీ, వారిద్దరికీ కూడా మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సింధుకు తప్పకుండా హైదరాబాద్లో ఘనంగా స్వాగతం ఉంటుంది. తప్పకుండా హైదరాబాద్ మొత్తం కదిలొచ్చే విధంగా బ్రహ్మాండమైన ఏర్పాట్లు కూడా చేస్తాము. అందుకే గౌరవ ప్రధానమంత్రి గారికి నేను ఉదయం విజ్ఞప్తి చేసింది, టోక్యో 2020 పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా పాఠశాల స్థాయి నుంచే ఫిజికల్ లిటరసీని ప్రమోట్ చేయడం, ప్రపంచంలో పోటీ పడాలంటే ప్రపంచ స్థాయిలో వారికి నైపుణ్యం కూడా సంతరించుకునే ఒక అవకాశాన్ని కల్పించడం, ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా అనుకుంటే తప్పకుండా సాధ్యమవుతాయి. ఫైనల్లో పోరాడి ఓడిన సింధు రజతం గెలవడంతో భారతీయులంతా సంబరాలు చేసుకున్నారు.